మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవునమ్మా, నేను ఇప్పటికీ మీ కూతుర్నే. నన్ను క్షమించమ్మా. నేను నా మాట అనకుండా ఉండాల్సింది. నేను నిన్ను అర్థం చేసుకోగలనమ్మా. అయినా నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? నువ్వు నా బంగారు తల్లివి. నాకు చాలా ఆనందంగా ఉంది రాధా. ఇదిగో ముందు అమ్మకి పాలు తాగించు. అమ్మా, ఈ పాలు తాగమ్మా. ఉదయం నుండి ఏమన్నా తిన్నావో లేదో. ముందు నువ్వు తాగురాదా. నువ్వు కూడా పొద్దునుంచి ఏమీ తినలేదు, తాగలేదు కదా. తాగు. నేను తర్వాత తాగుతానమ్మా. ముందు నువ్వు తాగు. అయ్యో లేదమ్మా, ముందు నువ్వు తాగు. తాగమ్మా. అందుకే 2 గ్లాసుల పాలు తీసుకొచ్చాను. ఇద్దరు తాగండి. తాగు. అసలు ఏం జరిగింది? కనీసం ఇప్పటికైనా నువ్వు చెప్పు. చెప్తానమ్మా. జరిగింది. నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తోంది రాధా. నీలాంటి కూతుర్ని నేనెందుకు నా కడుపున కనలేదా అని చాలాసార్లు అనుకున్నాను. కానీ దేవకి గారు నిన్ను 9 మాసాలు మోసి కన్నది. అలాంటి దేవకి గారు కళ్ళెదురుగున్నా కూడా నిన్ను కన్న కూతురని గుర్తించలేకపోవడం చాలా బాధాకరం అమ్మా. కానీ ఒక మోసగత్తెనో ఒక దొంగని కూతురని వస్తే నమ్మి అక్కను చేర్చుకోవడం ఏంటి? దేవకి గారు ఎంతో తెలివైందని, గొప్ప మనసున్నదని అయినా ఇన్ని రోజులు నేను భ్రమపడ్డానేమోనమ్మా. వాళ్ళని అపార్థం చేసుకోకమ్మా. ఎందుకంటే నా కన్న తల్లి తనకి దూరమైన నా కోసం ఎంతలా తల్లడిల్లిందో, ఎంతలా తాపత్రయపడిందో నేను నా కళ్ళారా చూశానమ్మా. కన్న కూతురు కనిపించడం లేదన్న వాళ్ళ ఆందోళనని, ఆవేదనని నేను తీర్చలేక సతమతమయ్యానమ్మా. చిన్నప్పుడు తప్పిపోయిన కన్న కూతురు కోసం ఎడారిలో ఓయాసిస్ కోసం వెతుకుతున్న సమయంలో నేనే మీ కూతుర్ని అంటూ అన్ని ఆధారాలతో వచ్చి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడేసరికి వాళ్ళకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ఎన్నో ఏళ్లుగా కన్న కూతురు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మనసులు ప్రేమతో ఆ అమ్మాయిని గట్టిగా నమ్మాయి. ఆ సత్య చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని అమ్మ వాళ్ళకున్న ప్రేమ చూడలేకపోయింది, గుర్తించలేకపోయింది. అది కన్న కూతురు మీద ఉన్న ప్రేమే తప్ప ఇంకొకటి కాదమ్మా. కానీ నిజం తెలిసిన రోజు అసహించుకొని నన్ను ఎంత ప్రేమిస్తారో, తన కూతురు అనుకుంటున్న సత్యగతి ఏం కాబోతుందో నాకు తెలుసమ్మా. ఇదేనమ్మా నీలో ఉన్న గొప్పతనం. నిన్ను వాళ్ళు ఇంతలా ద్వేషిస్తున్నా నువ్వు వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నావు అంటే అది నీ గొప్పతనం రాధా. అమ్మ కదమ్మా,
చూడు రాధా, ఏదో జరిగిపోయిందని ఆలోచిస్తూ ఇలా ఎమోషనల్ అవ్వడంలో ఏ ఉపయోగం లేదు. ఇప్పుడే నువ్వు మరింత ప్రశాంతంగా ఉండాలి. ఎప్పట్లాగా రాధలా ఆలోచించాలి, పరిగెత్తాలి. అలా వెళ్తూ మనకు కావాల్సిన ఆధారాల్ని మనం పట్టుకొని ప్రూవ్ చేసుకోవాలి. మనం అనుకున్న విజయం మన కళ్ళ ముందుకు వచ్చేంత వరకు మనం ఆగకూడదు రాధా. ఇప్పటి వరకు మా రాధకి ఓటమి అంటే ఏంటో తెలీదు. తను ఏదైనా అనుకున్నది అంటే సాధించే వరకు పట్టు వదలదు. రాధ లాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. నన్ను క్షమించమ్మా. ఇది కూడా అనుకోకుండా జరిగింది. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చిన ఉద్యోగాలకి భార్య భర్తలే కావాలని కండిషన్ ఉండింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ నేను భార్య భర్తలుగా నటించాల్సి వచ్చింది. అంతే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నువ్వు ఊరుకో అమ్మా. నా కూతురు గురించి నాకు తెలీదా? అసలు నువ్వు మా కుటుంబం కోసం చేసిన త్యాగాలకు నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి. కానీ చిన్నదాని అయిపోయావమ్మా. నా కూతురు తప్పు చేయదు. తన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఒప్పుకోదు. నేను నిన్ను కనకపోవచ్చు రాదా, కానీ నేను నిన్ను పెంచాను. నా కూతురు మనసు నాకు తెలీదా? నీకంతా మంచి జరుగుతుంది రాధా. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? పరిస్థితి ఇంకా అలాగే ఉంది. పెద్దావిడ ఏదో స్ట్రెస్లో ఉంది. అది తగ్గితే గాని మామూలు అవ్వదు. ముందు తనలో ఉన్న ఒత్తిడేంటో కనుక్కోండి. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. పరిస్థితులు రేపు కూడా ఇలానే ఉంటే మన చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. పొజిషన్ చూసి అవసరమైతే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ రాత్రంతా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకత్తయ్యా ఇలా అయిపోతున్నారు? రాధ మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా అత్తయ్య? రాధ మనోహర్లు ఇద్దరు వాళ్ళకి పెళ్ళయింది అని మన ఇంట్లో చేరారు కదా. అన్యోన్యమైన దంపతులం అంటూ మన ఇంట్లో ఎన్నో పూజలు కూడా వాళ్లతో జరిపించాం. కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు. పెళ్లి కాకుండానే వాళ్ళకి పెళ్ళయ్యింది అని చెప్పి మనల్ని మోసం చేశారు. మీరే గనక బాగుండుంటే ఈ పాటికి వాళ్ళని చంపేసుండేదాన్ని. ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారమే మన ఆస్తిని కాజేయాలనుకుని రాధ మరింట్లో అడుగు పెట్టింది. మనం పిచ్చివాళ్లమై వాళ్ళ పన్నాగాన్ని పసిగట్టలేకపోయాం. వాళ్ళని గుడ్డిగా నమ్మేశాం. వాళ్ళు చూపించిన కపట ప్రేమని, అభిమానాన్ని నిజం అనుకుని నమ్మి భ్రమపడ్డాం. నా కూతుర్ని దూరం చేసుకున్న బాధలో వాళ్ళు చూపించిన మమకారానికి కనెక్ట్ అయిపోయాం. ఇక మన గాయత్రి తిరిగి రాదు అనుకుని మనతో ప్రేమగా ఉన్నట్టు నటించి
మన ఇంటికి వారసురాలైపోదాం అనుకుంది. కానీ మన గాయత్రి తిరిగి వచ్చేసరికి రాధకి ఏం చెయ్యాలో అర్థం కాక చివరికి ఇంతలా తెగించింది. చివరికి మనింటి వారసురాలు అంటూ మన పరువు తీయాలని చూసింది. మీకు గుర్తుందా అత్తయ్య? మీరు ఎన్నోసార్లు నన్ను దాని మాయలో పడద్దు దేవకి అని నన్ను హెచ్చరించారు. కానీ నేనే ఆ మాటలను అర్థం చేసుకోకుండా రాధ చూపించిన అభిమానం, మంచితనం చూసి నిజంగానే నేను ఆ రాధ మాయలో పడిపోయాను. మా అందరికంటే ముందే రాధ మంచిది కాదు, ఖచ్చితంగా తన మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది అని చెప్పారు. ఇప్పుడెందుకు అత్తయ్యా ఆ రాధ మాయలో పడిపోయారు? ఎందుకు ఆ రాధ విషయంలో మీరింత ఎమోషనల్ అవుతున్నారు? పెళ్లి విషయంలో అబద్ధం చెప్పి మన ఇంట్లో అడుగు పెట్టారంటే మిగతా విషయాల్లో మనల్ని ఇంకెంత మోసం చేస్తారో అర్థం చేసుకోండి. అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా దేవకి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, నీలో ఉన్న ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఆ భగవంతుడు నీకు సమాధానం చెప్పకుండా నా నోరు నొక్కేశాడు. మీరు నమ్ముతున్నట్టు రాధా మోసగత్తె కాదు. తను ఎవరిని మోసం చేయలేదు. నిజంగా తను మన బిడ్డ, మనింటి వారసురాలు. పాపం పిచ్చిది నా మనవరాలు. మన ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఎన్నో అవమానాలు భరిస్తుంది. అది అర్థం చేసుకోలేని నేను కూడా తనని చాలా ఇబ్బంది పెట్టాను. మీరా రాధ గురించి మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. రాధ వెళ్ళిపోయింది, తనింక రాదు. తనకి మనకి ఎలాంటి సంబంధమూ లేదు. మీకు నేనున్నాను అత్తయ్య గారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను. మిమ్మల్ని ఆరోగ్యంగా అయ్యేలా చేసే బాధ్యత నాది. మీకు రాధ లేదనో, ఇంకెవరో లేరనో వాళ్ళ గురించి ఎలాంటివి మనసులో పెట్టుకోవద్దు. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ ఆరోగ్యం బాగుంటుందని, మీరు త్వరగా కోలుకుంటారని డాక్టర్ గారు అంటున్నారు. మీరే మాకున్న పెద్ద దిక్కు. మీరు చూడాల్సింది, మాకు చెప్పాల్సింది చాలా ఉంది. అత్తయ్య గారు, మీకేమైనా జరిగితే మాత్రం ఆ రాధని నేను వదిలిపెట్టను, చంపేస్తాను. తన మూలంగానే మీరింత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని నాకు అర్థమవుతోంది. అది మంచైనా చెడైనా ఆ స్ట్రెస్ వల్ల మీకేమైనా అయితే దాని బాధ్యత ఆ రాధదే. వద్దు దేవకి, రాధని ఏం చెయ్యొద్దు. తన గురించి నా ప్రాణం కోలుకుంటుంది. నువ్వన్నట్టు నేను ఆరోగ్యంతో కోలుకుని నీకు నిజం చెప్పి, నీ కన్న కూతుర్ని నీకు అప్పచెప్పి నేను కన్ను మూస్తాను. అంతవరకు నా ప్రాణాన్ని ఆ దేవుడు కూడా తీసుకెళ్ళలేడు. ఏం కాదత్తయ్యా, నేనున్నాను కదా.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఐస్ క్రీమ్ టేస్ట్ అంటే ఇలాగే ఉండాలి. ఈ ఆనందాన్ని మనం చూస్తామనే అనుకోలేదు, కానీ చూసాము. అబ్బా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. అక్క మామూలుగా ఒక మాట అంటేనే దానికి కట్టుబడి ఉంటుంది. అలాంటిది రాదని రావద్దు అని ఒట్టు పెట్టింది అంటే ఇక దేవుడు వచ్చినా కూడా వినదు. అక్క మనుషుల్ని ప్రేమిస్తే ఎంత ప్రాణమిస్తుందో, ద్వేషిస్తే ఆ ప్రాణాన్ని తీయటానికి కూడా వెనకాడదు. దాన్ని బట్టి నీకేం అర్థమైంది గాయత్రి? అది కూడా నువ్వే చెప్పు పిన్ని. ఇక ఈ జన్మలో రాధా మనోహర్ మన ఇంటికి రావడం కాదు కదా, చూసే ఛాన్స్ కూడా లేదు. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ గాయత్రి, మంచి పార్టీ ఇచ్చావు. అవును, ఇప్పుడు నేను తాగనని మాధవ్ తెలుసుకుంటుందా తెలుసుకోదా? తనకి తెలిస్తే ఏంటి, తెలుసుకోకపోతే ఏంటి? ఎలాగూ నేను తాగుతానని మాధవి తెలుసు కదా. ఏంటి లేడీస్ ఇద్దరు లేడీస్ నైట్ ప్లాన్ చేసినట్టున్నారు? మరి మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది కదా, అందుకని గాయత్రి మనకి ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చింది. అవును బాబాయ్, మీకు కూడా తెచ్చాను, తెమ్మంటారా? తీసుకోండి. వదిలేమ్మా, దిగిపోతుంది. ఆ? ఏం లేదు, నేను తినేలోపు కరిగిపోతున్నాను. ఆహా. ఏమండి, ఇక మన ఆస్తి ఎక్కడికి పోతుంది, మన దగ్గరే భద్రంగా ఉంటుంది. అదేంటి అప్పుడే మన ఆస్తి అని కలిపేసుకుంటున్నారు? ఆస్తి విషయంలో వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలివి అయినా కూడా ఈ ఆస్తి అంతస్తు నీకు దక్కవు. అసలు నీకు ఈ ఆస్తి దక్కాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం కావాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? దేవకి, అసలు ఈ ఆస్తికి సంబంధించిన రహస్యం బాబాయికి తెలిసే ఉంటుందా? ఎందుకు తెలిసి ఉండదు? ఇతను వాసుదేవ్కి తమ్ముడే కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. పిన్ని నుండి స్టార్ట్ చేద్దాం. అవును పిన్ని, ఈ ఆస్తికి సంబంధించిన రహస్యం ఏదో ఉందని మొన్న అమ్మన్న మాటల్లో నాకు అర్థమైంది. ఆ రహస్యం ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో లేను కదా, అందుకే అడుగుతున్నాను. అలాంటిదేం లేదు గాయత్రి, నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి అలాంటి డిస్కషన్ వచ్చినట్టు గుర్తులేదే. నాకు తెలుసు. మరెప్పుడు నాకు చెప్పలేదు? చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ నా కోసం చెప్పవా ప్లీజ్? నీకోసం అయితే చెప్తాను. నా పెళ్ళైన నాటి నుంచి మా ఇంటికి వాళ్ళు లాయర్ వచ్చేవాడు. అతను రాగానే గుంపంతా గదిలోకి తిరిగి ఒకే డిస్కషన్, డిబేటు. నాకేం అర్థమయ్యేది కాదు. ఇదంతా ఇన్స్టిట్యూట్ పెట్టక ముందు జరిగింది. అంటే గుంపంటే ఎవరెవరు బాబాయ్? ఎవరంటే అందరూ, మా అన్న, మా వదిన, ఆ అన్న, మా అమ్మ, అందరూ. ఆ అన్ననా? ఏ అన్నా? ఎవరా అన్నా? అవును, ఏ అన్నా? ఏ అన్న? అదే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ అన్నా అని, ఎవరైనా? అన్నే. అన్న మా అన్న. అయ్యో బాబాయ్, బాగా గుర్తు తెచ్చుకోండి, ఎవరినో అన్నా అన్నారు. అవునా? అన్న 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 అన్న. గాయత్రి, ఆయన వదిలే, దొంగ సచ్చిరోడు తాగొచ్చాడు. ఈయనకి మామూలుగానే ఏది గుర్తుండదు, ఇంక ఈ విషయాలు ఏం గుర్తుంటాయి? నువ్వు నన్నేమన్నాను, నా మందునే మర్చిపోయినప్పుడు ఏమో అనుకో. అయితే బాగా గుర్తు తెచ్చుకోండి బాబాయ్ ప్లీజ్. ఏం గుర్తు తెచ్చుకోవాలమ్మా?
చెప్పు ఏం గుర్తు తెచ్చుకోవాలి? బంగారు తల్లి చెప్పమ్మా. అదే బాబాయ్, ఎవరినో అన్నా అన్నారు కదా, అతను ఎవరు? ఆ, ఆ, అత్తనా? అన్నా అతనే. అన్నా ఆ, అన్నా ఆ, చెప్పేస్తారు అన్నా చెప్పేస్తా. బాబాయ్ అన్నా చూసావా అమ్మా, ఆయనకి ఏమీ గుర్తుండదని. ఛీ! అయినా మనం మంచి విజయాన్ని సాధించాం కదా, మంచి పార్టీ చేసుకోకుండా ఎందుకమ్మా ఇదంతా? ఐస్ క్రీమ్ అంతా కరిగిపోతుంది. కానీ కానీ ఈ ఆస్తి నా చేతికొచ్చినప్పుడే నాకు నిజమైన విజయం. అప్పటి వరకు ఏది విజయం కాదు. పదమ్మా లోపలికి వెళ్దాం. పద. రాధా ఆ ఫైల్ అక్కడ పెట్టు.